ఓకేనా? చెప్పండి సార్. ఏంటి అసలు పదే పదే ఈ మధ్య కాంగ్రెస్ ఓటర్ ఐడీలో స్కామ్ చేసిందని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? అసలేంటి? బ్రదరు, ఇప్పుడు కాంగ్రెస్ ఓటు మనం పక్కన పెడదాం. హ్మ్. ఈ ఓటర్ ఐడి కార్డ్ ఒక టెర్రరిస్ట్ చేతికి పోయిందని అనుకుందాం. హ్మ్. ఒక టెర్రరిస్ట్ చేతికి పోయింది. హ్మ్. వాడు ఏం చేసిండు, ఇగో ఇది నాది ఆధార్ కార్డ్ అబ్బా. హ్మ్. నా ఆధార్ కార్డ్ ఎట్లున్నది, మామూలుగా అందులోనే వెబ్లో తీసి ఫోటో పెట్టినట్టు ఉన్నది. హ్మ్. ఇప్పుడు మీరు ఇది చూడండి. ఇంగో ఈ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే ఈ ఫోటో పైనకి వెళ్ళి తీసి పెట్టినట్టు ఉంటుంది. ఇంగో హ్మ్. ఈ ఫోటో తీసి ఇగో స్కానింగ్ చేసినట్టు ఇట్లా ఇట్లా పక్కన వైట్ బార్డర్ వచ్చింది చూసినావా, హ్మ్. ఇట్లా పెట్టి స్కాన్ చేసినట్టు ఉంటుంది. హ్మ్. ఓకేనా? ఇది ఒక్కటి కాదు ఇట్లా. హ్మ్. ఇగో ఎవరు కొన్ని ఎవరు ఎవరు చేసినారు దాన్ని? బ్రదర్ ఎందుకు మొత్తం యూత్ కాంగ్రెస్. చేయాల్సొచ్చింది ఇట్లా? ఇది వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు, ఆ! కాంగ్రెస్ పార్టీకి అసలు ఏ రోజు పనిచేయనోళ్ళు, ఆ! ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్లు గెలిచిన వాళ్ళు మొత్తం వాళ్ళే. టీడీపీ ఏది రేవంత్ రెడ్డి టీడీపీకి బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు, ఆ! అసలు లేనోళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏది యూత్ కాంగ్రెస్ ఎలక్షన్సా? యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్కు ఆ! ఈరోజు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హ్మ్. వాళ్ళు వస్తుండ్రు. యాక్చువల్గా రాహుల్ గాంధీ ఏం చెప్పిండు, ఈ సిస్టంలోనే పనిచేసిన పైలట్ ప్రాజెక్ట్లో తమిళనాడులో హ్మ్. ఏం చెప్పిండంటే, మధ్యలో నాయకత్వానికి అడ్డుగోడ నేను బలగొడతా, హ్మ్. మన స్వతంత్రం తెచ్చిన పార్టీ హ్మ్. అర్థమైందా అని చెప్పి తీసుకొని వచ్చిండ్రు. ఈరోజు అందులో మెంబర్ కానికే రూ. 50. ఈరోజు రూ. 50 మెంబర్ కానికి. హ్మ్. మామూలు వాడు ఎక్కడ పెడతాడు, ఒక్కొక్క మనిషికి ఒక లీడర్ కానాక 1000 మంది చెప్పాలి, 1000 మంది రూ. 50 కట్టాలి. హ్మ్. ఇదేంటంటే ఇంటింటికి తిరిగి చేసే ఇది. బాధాప్త ఇప్పుడు వరంగల్లో ఒకడు మిషన్లే కొన్నాడంట, 4 మిషన్లు కొన్నాడంట. అక్కడ దేనికోసం? పార్టీ ఈ ఓటర్ ఐడి కార్డులు ఇవి చేయనికి ఒకటే నంబర్ పైన ఇప్పుడు వీళ్ళది ఏం చేస్తారు తెలుసా అబ్బా. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బక్క జడ్సన్ ఉన్నాడు. నేను రాహుల్ గాంధీ చూపెడతా. ఇప్పుడు ఒకని కార్డులా రాహుల్ గాంధీ ఎట్లా మార్చిందో చూడును. ఇంకో ఇది రాహుల్ గాంధీది అబ్బా. ఒక ఐడి వేరే ఐడి ఇది. ఇక రాహుల్ గాంధీకి తయారు చేసిండు. ఎట్లా చేసిండు కేరళలో డెమో ఇచ్చిండ్రు. హ్మ్. ఇంకో చూడు, తీసిండ్రు పేరు, రాహుల్ గాంధీ పేరు మలయాళంలో కొట్టిండ్రు, ఇంగ్లీష్లో కొట్టిండ్రు. ఇగో ఆయన అడ్రస్ కొడుతుంది, డేట్ ఆఫ్ బర్త్ కొట్టిండ్రు 23/5/1971 అని కొట్టిండ్రు. పిన్ కోడ్ నెంబర్ చేసిండ్రు. నెక్స్ట్ సెలెక్ట్ ఫోటో అని కొడతాడు. సెలెక్ట్ ఫోటోలోకి వెళ్ళిపోయిండు. రాహుల్ గాంధీ ఫోటో కొట్టేసిండు. ఆ, రాహుల్ గాంధీ పేరు మీద ఇక ఫోటో ఐడి తయారైపోయింది. హ్మ్. ఇట్లా చాలామంది ఐడి కార్డులు తెలంగాణలో 8,50,000 మంది అయినరు. హ్మ్. కేరళలో సేమ్ ఇదే తిరిగైనరు. ఇది ఒక దేశద్రోహం కిందికి వస్తే, కిందికెళ్ళి కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. నిన్న ఎలక్షన్ కమిషన్కు నేను ఫోటోలతో సహా మొత్తం నేను కంప్లైంట్ ఇచ్చిన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం చేసిన పార్టీ అని చెప్పుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ మేము స్వతంత్రం తెచ్చిన పార్టీ ఇది అని చాలా చెప్పుకుంటుంది. పెద్ద ఫ్రాడ్ మీరు చెప్పేది. చాలా రేపు మున్సిపల్ ఎలక్షన్లు అవుతున్నాయి తెలంగాణలో. ఆ! రేపు మున్సిపల్ ఎలక్షన్లు అవుతున్నాయి. హ్మ్. రేపు 18 ఏళ్ళకెళ్ళి 35 ఏళ్ళ లోపు ఉన్నోళ్ళై 8,50,000 ఓట్లు గల్లంత అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ ఫోటో పైన వేరే ఫోటో వచ్చింది, వాళ్ళ ఫోన్ నంబర్ జాగాలో వేరే ఫోటో నంబర్ వచ్చింది, కానీ నంబర్ మాత్రం పైన ఐడి కార్డ్ నంబర్ మాత్రం అదే ఉంటుంది. అంటే ఒకరు ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నట్టే ఇది. అంటే ఇప్పుడు ఆ ఓటర్ ఐడి 100%. సంబంధించిన వాళ్ళ లోకేష్, నీ ఇన్ఫర్మేషన్. ఏజ్ ఎంత? నాది 26 ఉంటుంది. 26 ఉంటుంది కదా. ఆ! 100% నీ ఓటు ఉందో లేదో నువ్వు చెక్ చేసుకో. అంతే. అర్థమైందా? 18 ఏళ్ళకెళ్ళి 35 ఏళ్ళు ఉన్నోళ్ళై మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో మరి ఇప్పుడు మినిమం ఎన్నికల కమిషన్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు. ఎందుకు గమ్మునుంటుంది మరి? దీనిపైన చర్య తీసుకోవాలి ఇంత పెద్ద ఫ్రాడ్ అని చెప్తున్నప్పుడు. బీజేపీ ఇక్కడ గాడిదలు కాస్తుంది. బీజేపీ రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నాక వాళ్ళెందుకు బయటికి తీస్తారబ్బా? ఆ! ఇద్దరు కలిసి ఉండడానికి ఇదొక పెద్ద ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలి? ఓటర్ ఐడి స్కామ్. ఓటర్ ఐడి ఒక నంబర్ ఉంచి వాని ఇది టెర్రరిస్ట్ చేతికి పోయిందబ్బా, ఒక ఐఎస్ఐ ఏజెంట్కి చేతికి పోయింది. ఆ! వాడి పిల్లగాని ఐడి కార్డ్ నంబర్ అదే ఉంటుంది, ఏదైతే నంబర్ ఉంటే నంబర్ ఉంటుంది, కానీ వాని పేరు మారింది, వాని ఫోటో మారింది. వాడు తీసుకుపోయి పాస్పోర్ట్ చేస్తాడో, సిమ్ కార్డులు తీసుకుంటాడో, వాడు ఏమన్నా ఏది వాళ్ళ బ్యాచ్ని మొత్తం మీద దింపుతారో ఏమన్నా కావచ్చు ఈరోజు. అర్థమైందా? ఇది ఇంత పెద్ద ఇష్యూ. ఒకని సిటిజన్షిప్ లాక్కున్నారు కదప్పా. అంతే ఇప్పుడు కదా. ఓటు హక్కుతోని నేను ఇక సిటిజన్షిప్ అనుకుంటా, వాని సిటిజన్షిప్ నువ్వు లాక్కున్నావు కదా. ఈ చిన్న ఇష్యూ ఎట్లయితుంది? ఏదో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎక్కడ కాదు, వాయనాడులో జరిగింది, కేరళలో జరిగింది, కర్ణాటకలో జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. అయినా కానీ బీజేపీ ఏం చర్యలు తీసుకుంటుంది? ఇక్కడేమో మళ్ళీ ఇంకా ఓల్డ్ సిటీలో ఇంకా ఏంది బోగస్ ఓట్లు ఉన్నాయి తీయాలని కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉంటారు. వీళ్ళు పక్క బోగస్ ఓట్లు తయారు చేసేటోళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఇంకా చూపెడతా ఇంట్లో బాధాప్త
ఏది ఈమె ఆ, ఆమె పేరేం పేరు మన బట్టు విక్రమార్క భార్య బట్టి విక్రమార్క నందినియా? నందిని కూడా ఉన్నాడు. ఇలా కేసు అయింది. కేసు అయితే ఆమె ఫోన్ చేసి వాళ్ళని అందరిని ఇడిపించింది. వీళ్ళని ఏం చేయొద్దు, వీళ్ళని ముట్టుకోవద్దు. ఏంది మార్పింగ్ కేసులో డిప్యూటీ సీఎం వైఫ్ ఉన్నది. వైఫ్ ఉన్నది, ఆహా. వైఫ్ ఉన్నది. నేను ఉత్తగంగా చూపెడతా బ్రదర్. ఇగో దీని మీద కార్తీక్ చిదంబరం కూడా మాట్లాడండి. ఇగో ఈమె ఎవరిమే? ఈమె కారుకి అడ్డం తిరిగిండ్రు. ఇగో ఖమ్మం నగరంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన. ఎవరిమే? జర మీరు గుర్తుపట్టుండ్రు ఈమె ఎవరు. ఓకే. ఈమె ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కేసు పెట్టిండ్రు. ఇక్కడ ఓటర్ ఐడి కార్డు గల్లంత అవుతుందంటే ఈమె ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని నడిపించింది. వీళ్ళ మనిషిని నీకు ఆ రికార్డింగ్ ఇప్పుడు ఆ మాట్లాడిన రికార్డింగ్. ఇంత పెద్ద ఎత్తున డిప్యూటీ సీఎం వైఫ్ ఇన్వాల్వ్ అయింది అంటున్నారు, మళ్ళీ 8 లక్షలు అంటారు. కానీ ఎక్కడ మీడియాలో కూడా నేను ఇక చూడబ్బా లోపల తయారు చేసేటి ఇవి ఖమ్మంలో ఇవి వీళ్ళంతా తయారు చేస్తున్నారు కూర్చొని అలా అదేందా. ఇక ఇంత ఓపెన్గా చేస్తుంటే ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా ఏ మీడియా కూడా దీన్ని ప్రసారం చేసే ప్రయత్నం చేయలేదు. ఏ మీడియాలో కూడా నేను కూడా వినలేదు. మరి ఎట్లా చూస్తారు? ఇక్కడ లొల్లే అవుతుంది. ఇక ఇక్కడ కూడా మారుస్తుంది చూడు. ఎన్ని కార్డులు ఉన్నాయి చూడ చేతిలో. नहीं करना चाहिए इलेक्शन का करोड़ों रुपए का उल्ला 20-20 करोड़ मेरी पूरी बात सुनो उसके बाद बात करो 20-20-30 करोड़ का इलेक्शन है ये तुम लोग आके डुप्लीकेट मार చూసినావా అప్పటికి ఫోన్ గుంజుకోండ్రు. అదే మరి ఎక్కడ కూడా ఏ మీడియాలో కూడా రావడం కానీ అవన్నీ నేను అరే ఎక్కడ ఇది చూడలేదు. బ్రదర్ ఇది శరీరం గగురు పోడ్చే విషయం. ఇది మామూలు విషయం కాదు. ఇది దేశద్రోహం తప్ప ఏం లేదు. దీని మీద కేసులు దేశద్రోహం కింద కేసు పెట్టాలి. ఇగో వీడు వాంగ్మూలం ఇచ్చాడు నాకు తెలియకుండా. ఇగో ఎక్కడ ఖమ్మమోడు ఆ. నందిని ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా. మరి డిప్యూటీ సీఎం భార్య. ఈ వార్త ఎక్కడ కూడా నేను వినడానికి కూడా నాకు Brother, వినపడలేదు. ఎక్కడ కూడా ఇప్పుడు చూడలేదు. ఇందులో ఒక్కొక్కరు నిజంగా పార్టీకి కష్టపడ్డోళ్ళు ఇసొంటోళ్ళు. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక దొంగ వచ్చి ముఖ్యమంత్రి అయిండు. మంచి వాళ్ళని కొట్టేసి సేమ్ వాళ్ళ లెక్కన ఈరోజు వరంగల్ ఎవరో ఎమ్మెల్యే కొడుకు అయిందంట. ఒకడైతే ఏకంగా 4 మిషన్ లైట్ మిషన్. అక్కడ సతీష్ అనేటోడు ఎప్పంచులో ఎన్ఎస్సీలో పనిచేస్తాడు. ఎప్పంచులో సతీష్ అనేటోడు పనిచేస్తుండే. ఈరోజు ఆయన ఖతం చేసిండు, అక్కడికి వచ్చిండ్రు. సేమ్ ఇక్కడ ఎవరో స్టేట్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఎవరో వచ్చిందంట. 20-30 కోట్ల అంట. మొత్తం రేవంత్ రెడ్డి బ్యాచ్. మొత్తం ఇబ్బంది అవుతుందని వాళ్ళకి తెలియదా కాంగ్రెస్ వాళ్ళకి? మనకు తర్వాత ఈ ఓటర్లు ఇలా చేస్తే ఇబ్బంది అవుతుంది దొరకమనుకుంటారు కదా. మేము దొంగలం. కేరళలో దొరికిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏం బీకింది, బీజేపీ ఏం బీకింది, అర్థమైందా? ఇక్కడ ఏం బీక్తుంది? నా దగ్గర కేరళలో ఉన్నాయి కూడా మొత్తం డౌన్లోడ్ చేసి ఒక కేసులు అక్కడ పిటిషన్లు ఏం కేసులు అయినాయి, ఏ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు అయినాయి మొత్తం పెట్టిన అవన్నీ పెట్టి ఎలక్షన్ కమిషన్ అన్న ముందుకు రావాలి కదా. ఇప్పుడు బ్రదర్ నేను అందుకనే దీన్ని హైకోర్టులో పిల్లేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా పెద్ద అడ్వకేట్ ముందుకు వస్తే హైకోర్టులో సుప్రీంకోర్టు ఖచ్చితంగా పిల్లేస్తా. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఇప్పుడు మేము ఈవీఎం ఈ ఓటర్ ఐడి కార్డులతోని మోసం అవుతుంది, మేము ఓడిపోతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. 100% నేను ఒప్పుకుంటా. కానీ ఈరోజు ఓటర్ కార్డుల పైన మీరు స్కామ్ చేస్తాను కదా, మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు కార్డు పట్టుకపోయి మీరు ఓటేస్తారు కదా. మీరు మిమ్మల్ని ఏమంటారు? మీకన్నా గజ దొంగలు ఇంకెవరు ఉన్నారు? అదే బ్రదరు 7 లక్షల మెంబర్షిప్, 8 లక్షల మెంబర్షిప్. కార్తీక్ చిదంబరం ఏమన్నారు తెలుసా? మా మొత్తం తమిళనాడులో పడ్డాయే కాంగ్రెస్ పార్టీకి 18 లక్షల ఓట్లు పడ్డాయి అని అన్నారు. అసలు 18 లక్షల మెంబర్షిప్ ఎట్లయితుంది? పొత్తులు ఉంటేనే పడ్డాయి అన్నారు. అంటే ఏఐడిఎంకే, మన డిఎంకే, మళ్ళీ సిపిఎం అన్ని ఓట్లు వేస్తేనే ఇన్ని పడ్డాయి. ఉత్త కాంగ్రెస్కి ఇంత మెంబర్షిప్ ఏమవుతుందని చెప్పేసి బాజాప్తా చిదంబరం కొడుకు అడిగిన పరిస్థితి. ఇగో అంటే ఇప్పుడు మొత్తానికి ఇంకో చిదంబరం కొడుకు ఫ్యాన్తో మాపనే కాంగ్రెస్ ఎంపీ కార్తీక్ చిదంబరం రేజెస్ క్వశ్చన్స్ ఆన్ తమిళనాడు యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్. తమిళనాడులో కూడా స్కామ్ జరిగిందని అంటే ఇప్పుడు ఒక ఎంపీ ఏం చెప్తున్నారు అంటే అటు నేషనల్ కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ కావచ్చు, మొత్తం ఓటర్ స్కామ్ చేస్తున్నది అంటారు మీరు? 100% ఓటర్ ఐడి కార్డుల స్కామ్. ఒక పేరుండి ఇది రాజద్రోహం, దేశద్రోహం చేస్తున్నట్టున్నా నేను. చిన్న విషయం కాదు ఇది. నువ్వు 8 లక్షల మందికి ఓట్లు లేకుండా రేపు మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి. రేపు పంచాయతీరాజ్ ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగాలి, ఇది పార్లమెంట్లో చర్చ జరగాలి, రాజ్యసభలో జరగాలి. చిన్న నాయకులు కావచ్చు, మీరు ఒక చిన్న స్థాయిలో ఉండి కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక నేషనల్ లో అధికారంలో ఉంది బీజేపీ, మరి బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు? నేషనల్ స్థాయిలో కూడా స్కామ్ జరుగుతున్నది అని అంటున్నారు, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మా మనిషే కదా ఆయన. రేవంత్ రెడ్డి బయట ఎందుకు అవుతుంది? మా మనిషే కదా ఆయన. చెప్పింది కదా బండి సంజయ్ మీకు ఎన్నిసార్లు ఇయ్యలేదు. ఆయన దియనీకి చూస్తుండ్రు, ఆయన జయనీకి చూస్తుండ్రు. ఆయన మా మనిషి. అర్థమైందా?
బ్రదర్ నేను ఎన్ని స్కామ్లు అయినాయో నాకు తెలియదు ఇప్పటిదాకా. ఉమ్. కానీ అన్నిటికంటే పెద్ద స్కామ్ ఏంటంటే ఓటర్ స్కామ్. ఒక నా 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 నాగరికతను, నా యొక్క సిటిజన్షిప్ను నువ్వు లాక్కుంటున్నప్పుడు ఇక దీనికి మించిన స్కామ్ ఏముంటుంది చెప్పిగా. కాబట్టి ఇది అసెంబ్లీలా, పార్లమెంట్లా, శాసనసభల, శాసన మండలిలా ప్రతి దగ్గర చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికి నాకు తెలిసి ఒక 20 లక్షల ఓటర్లు, అంటే దేశవ్యాప్తంగా 25-30 లక్షల ఓటర్లు నాకు తెలిసి జరిగినాయి. తెలియకుండా కోట్లల్లో జరగవచ్చు ఈరోజు. కాబట్టి ఇది సామాన్యమైన విషయం కాదు. దీనికి బాధ్యత తెలంగాణ రేవంత్ రెడ్డి వహించాలి. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడైతే వాళ్ళు ఎంపీగా ఉన్నారో వాయనాడ్ల అక్కడనే ఇంత పెద్ద స్కామ్ జరిగింది. అయినా కానీ వాళ్ళ దుకాణం బంద్ చేయాలి. ఈరోజు ఏసీ మన కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ మీద రైడ్ చేసి అక్కడ హార్డ్ డిస్కులు తీసుకుంటే కొన్ని కోట్లల్లో దొరికే అవకాశాలు ఉన్నాయి. కోట్ల ఐడి కార్డులు దొరికే అవకాశాలు ఉన్నాయి.